మీకు కరాటే తెలుసా? తెలుసు. కుంఫు తెలుసు. ఇంకా 10 రకాల మార్షల్ ఆర్ట్స్ పేరు చెప్పచ్చు. కానీ నేను ఒక పేరు చెప్తాను. దాని పేరంటే ఒక నిమిషం. క్రాఫ్ట్ మెగా. CRAFT, క్రాఫ్ట్ మెగా. క్రాఫ్ట్ మెగా అంటే ఏంటి? ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్ని ఒక మమేకం చేసి ఇజ్రాయెల్ యొక్క మొసాద్ వాళ్ళు ఏం చేశారంటే ఆయుధం లేకుండా పక్క వ్యక్తిని ఎలాగ చంపేయాలి అనేది వాళ్ళ యొక్క ఏజెంట్లకి తర్ఫీదు ఇస్తారు. దాన్నే క్రాఫ్ట్ మెగా అంటారు. మరి దాంట్లో శిక్షణ పొందిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఏ ఆయుధం ఉండక్కర్లా. జేమ్స్ బాండ్ 007 లాగా ఉండక్కర్లా. వాళ్ళ చేతులు, వారి కళ్ళు, వారి ముక్కు, వారి నకిల్స్ ఇవి చాలన్నమాట. అందుకనే చూడండి, ఎక్కడైనా సరే కరాటే కానీ మార్షల్ ఆర్ట్స్ అప్పుడు ఈ నకిల్సే పెడతారు. ఈ నకిల్సే ఆయుధం. మరి అలాంటి ఆయుధాలు ఇంకెన్నో నాకు తెలియదు. అది దాని గురించి నేను నేర్చుకున్న కరాటీలు దాని గురించి చెప్తున్నా. కానీ మరి ఆ యొక్క దీంట్లో క్రాఫ్ట్ మెగాలో దేన్ని ఎక్కువ వాడతారో నాకు తెలియకుండా చెప్పడం మంచి పద్ధతి కాదు. వారికి ఒక ప్రత్యేక అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని యొక్క మార్షల్ ఆర్ట్స్ని ఏకం చేసి వాళ్ళ యొక్క మొసాద్ ఏజెంట్స్కి తర్ఫీదు ఇస్తారన్నమాట. మనం ధురంధర్ సినిమాలు చూసినట్టుగా పెద్ద బాడీ బిల్డరు, మంచి హైటు, చెస్ట్ ప్యాన్లు ఇలా విడిచి తింటాం, అవి ఏమి ఉండవు. నాలాగా మీలాగా సామాన్య మానవులాగా. ఇప్పుడు ఈ మధ్య కొంతకాలంగా జనాలు 4 రోజులు ఈ జిమ్లకి వెళ్ళిపోయి ఇలా విడిచి తిరుగుతున్నారు. అలా ఎవరు చేయరు. నేను మొన్న మధ్య చూశాను, మన విజయవాడలోనే పాపం ఒక ఆయన, పెద్ద ఆయన ఇంట్లో జిమ్ చేస్తూ ఎక్కువ చేసి ఆయన హార్ట్ అటాక్ చనిపోయాడు. చాలా విచారించదగ్గ విషయం. జాగ్రత్త సుమా. జిమ్ ఫ్రీగా వస్తుందని కానీ, అది ఇంటి పక్కన ఉందని కానీ, లేకపోతే పక్కన ఉంది కానీ వెళ్ళి ఎక్కువ చేయకండి. ఏదైతే అన్నిట్లో మితంగా ఉండండి అని చెప్తారు. కాబట్టి అలాగ అన్నిట్లో మితంగా ఉండండి. అతివృష్టి దేంట్లో ఉండదన్నమాట.